సరే మైక్ హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి మే మాసం అంతా కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి 29వ తేదీ వరకు దేవుడు సజీవులకు దేవుడి కొందనాలు తెలియజేస్తూ ఆత్మ ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ప్రార్థనలో ఎక్కిపోతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవగల మా తండ్రి, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజ పాదములకు తండ్రి, వందనాలు దేవా, స్తోత్రాలు నాయన. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడవు తండ్రి, ఆరాధనకు యోగ్యుడవు నాయన, మా స్తులపైన ఆశ్రుడవు తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారి నాయన, నీకు వందనాలు. సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే వందనాలు నాయన, స్తోత్రములు తండ్రి. నీతిమంతుడవు నాయన, న్యాయవంతుడవు తండ్రి, సత్యవంతుడవు ప్రభా, సర్వయుగాలలో సజీవుడైన మా దేవుడవు నాయన, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఆకాశముల సింహాసనంగాను భూమిని పాల్పడంగాను చేసుకొని పరిపాలిస్తున్న మహారాజా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు. శూన్యంలో భూమిని విడదీసిన ఆశ్చర్యకరుడా, కరుణామయుడా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. మారిన దేవుడవు నాయన, మరువని దేవుడవు తండ్రి, విడువని దేవుడవు నాయన, ఎడబాయిని దేవుడవు తండ్రి, నిన్న నిరంతరం ప్రభా ఏకరీతిగా ఉండువాడా, నీకు వందనాలు. అల్ఫా ఒమేగా, మొదటివాడా కడపటివాడా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు నాయన. ప్రభు మరి గడిచిన వారం అంతా కూడా కాచి కాపాడి మీరు ఎక్కడి కింద భద్రపరిచారు నాయన, అందరిని బట్టి వందనాలు తండ్రి. ప్రభు ఎక్కడ ఎలాంటి అపాయం జరగకుండా మీరు దూతలను మాకు కావలిగా ఉంచి ఉన్నారు తండ్రి, అందరిని బట్టి మీకు స్తోత్రములు ప్రభా, మీకు వందనాలు నాయన. ఎక్కడ పడిపోయిన మా జీవితాలను తండ్రి వెతికి రక్షించి మా పాదముల బట్ట మీద నిలిపి మా అడుగులు స్థిరపరిచావు నాయన, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అమూల్యమైన రక్షణ వస్త్రాలు మాకు ధరింపజేసి ఉన్నావు నాయన, నీకు వందనాలు. కృపణ ఇచ్చి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. మా దేవుడవు, మా ప్రభుడవు, మా విమోచకుడవు నాయన, మాకు నెమ్మదిని కలగజేయవాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. మా సరిహద్దులను విశాలపరిచే దేవుడవు నాయన, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడవు నాయన, మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తున్నాను తండ్రి నాయన. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభా, ఆయుష్ని బట్టి, బలమును బట్టి, శక్తిని బట్టి నాయన, నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బిడగ వంటి మా జీవితం తండ్రి, ఎండిపోయిన గడ్డి వంటి వారం ప్రభా, ఆవిరి వంటి వారము తండ్రి. అయ్యా ఇంత ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నామంటే కేవలము నీ కృప, నీ దయా, నీ కనికరము తండ్రి. అయ్యా మీకు వందనాలు తండ్రి. మీ దక్షిణాస్తము అయ్యా ఒక నిత్యము తోడుగా ఉంచి మనం బలపరిచినందుకు, నడిపించినందుకు తండ్రి, నీకు వందనములు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి నాయన. చిన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. యవనాస్తులను బట్టి తండ్రి, వారికి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి నాయన, నీకు స్తోత్రాలు. వారి పనిలో, ప్రయాణంలో, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉంటూ కృపణ చేస్తూ అయ్యా ఎంతగానో చూపుతూ ఉన్నారు నాయన, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా పెద్ద వయసులో ఉన్న వారిని బట్టి ప్రభావ మీకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలమును బట్టి తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాయన. దిన ఆరునంతలో కూడా ప్రభావ మీరే తోడుగా ఉన్నాడు తండ్రి. అయ్యా మరొక దినం ప్రభావాన్ని అందులో మోకరించడానికి, ఈ నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి తండ్రి వందనాలు ప్రభువా. అయా స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నిరంతరంగా జరిగిన దేవుడవు నాయన, మీకు అయిష్టమైన ఏమైనా మనం ఉంటే దయతో తీసివేయండి తండ్రి. శుద్ధ హృదయం మాకు దయచేయండి, దాత హృదయం మాకు దయచేయండి, దీన మనసు మాకు దయచేయండి ప్రభువా. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నాయన మన సారి నేను ఆరాధించటకు తండ్రి మీ కృపను, మీ సహాయంతో దయచేయమని ప్రభువా. అయా మీరే తోడుగా ఉండమని, అయా వాతావరణం కానీ స్వాధీనపరచుకోమని, ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా మీ కృపను, మీ సహాయం దయచేయమని, ఆరంభం మొదలుకు అంతవరకు మీరే అధ్యక్షత వహించి కేవలం మీ నామానికే మేము పొందుకోమని, నన్ను నేను తగ్గించిన విధమైన నామాన్ని హెచ్చిస్తూ చేసిన మేలకై, చేయబోతున్న మేలకై మహిమ గణపతి మీ నామానికి చెల్లిస్తూ త్వరగా రానైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మిగిలిన వినయంతో పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. పాట పాడుకుందాము. సిస్టర్స్ ముందుకు వస్తారు. ఆశ్రయదుర్గమా నా యేసయ్య, ఆశ్రయదుర్గమా నా యేసయ్య, నవజీవన మార్గమున నడిపించమని పాట పాడుతున్నాను.
ఆయన బుక్స్ ఇవ్వండి. ఆశ్రయ దుర్గమ్మ నా యేసయ్య నవజీవన మార్గమును నడిపించిన నా పాట ఆశ్రయ దుర్గమ్మ నా యేసయ్య నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమ్మ నా యేసయ్య నవజీవన మార్గమున నన్ను నడిపించుమా.
జీవన మార్గమునా నన్ను మరొకసారి వాడదాం. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించుటనే ఈ నిత్యమే ఉద్దేశము నాలో కలిగించుతున్నది. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించుటనే ఈ నిత్యమే ఉద్దేశము నాలో కలిగించుతున్నది. స్తుతిగణమైనడు నీకే కలుగు నా యేసయ్యా. హల్లెలూయా 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 అన్నమాట ప్రైజ్గా. స్తుతిగణమైనడు నీకే కలుగు నా యేసయ్యా. హల్లెలూయా 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 మరొకసారి స్తుతిగణమైనడు నీకే కలుగు నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలే జనములు ఊపిస్తున్నది. వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలే జనములు వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుంటూ మనం ముందుకెళ్దాం. నేను మరొక పాట పాడి ఆనందిస్తాను. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఓర్పు అందని క్షేమశిఖరం మనం పాట పాడుకుందాం. నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమశిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. అక్కడ ఒక సాంగ్. మరొక పాట పాడుకుంటాము. నా చిన్న హృదయంతో నా గొప్ప దేవుని నేను ఆరాధించిన పాట పాడుకుంటాను. నా చిన్న హృదయముతో నా గొప్ప దేవుని నేను ఆరాధించదాను. హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పలికిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. హృదయముతో నా గొప్ప దేవుని
వందనాలయ్యా. ఆయన ఆమె తండ్రి నీకే చేస్తున్నావా? నీకు మాత్రమే చేస్తుంది. తండ్రి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మనకు పాట పాడుకుంటున్నా. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే అనే పాట పాడుకుంటున్నాం. రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయ
వచ్చుచుండే. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మేము కలుగును గాక. సిద్ధప్రియాక మరొక పాట పాడుతుంది, తర్వాత మనసు కూడా ఒక పాట పాడుతుంది. అంతా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మాయపడతాము. కుతూహలం మాట్లాడాలి. యేసుక్రీస్తుని కుతూహల మార్మాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్మాటమే నా యేసుని సన్నిధిలో
మహిమ కలుగును గాక. వాయిస్ ఓకే ఇప్పుడు వస్తుంది. ఓకేనా? ఆ మట్టలు పిల్లలకి ఇస్తే బాగుంటుందేమో అనుకుంటాను. పిల్లలు పెద్దలు ఇచ్చేసేయండి. మన కొద్ది కదా అవి అన్న, మన కొద్ది కదా అందరికి పంచేసేయండి. కొంచెం జోష్ సాంగ్ వాడాలి కదా, కొంచెం బాగా రావాలి. అది తీసుకోండి, అందరికి పంచండి. ప్రకాష్ తొందరగా ఫాస్ట్ అందరికి చేసేయండి. ఇప్పుడైనా కొద్దిగా సంతోషంగా ఉండండి. రైట్, ఏం పండుగ వాయిస్ జోష్. ఇప్పుడే ఈ పాట వస్తుందా? నెక్స్ట్ వీక్ నడిపితివి నన్ను క్షేమముగాని
నిలబడి చివరి పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేద్దాము. పాట పాడుకుంటూ చివరిగా పాట పాడుకొని దేవుని ఆరాధించుకుందాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేద్దాము. పట్టుకున్నాం లేదా? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేద్దాము. హల్లెలూయా
స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు. జీవముల మా ప్రభువా నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలయ్యా. మా దేవుడు నాయన, మా ప్రభుడవు, మా విమోచకుడవయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా స్తోత్రం. మనం వచ్చిన కలక దేవుని ఆరాధిస్తుంది. అక్కడితో పాటు కలిసి అందరం కూడా ఏకపరుద్దాం. దేవుడు చేసిన మేలులో, ఆయన చేసిన ఉపకరణలలో మరి ఏది కూడా మరవద్దు. దేవుడు చేసిన ప్రాణమా యోగవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకరణ దేనిని మనకు మరి తెలిసిన ప్రకారంగా ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఔన్నత్యాన్ని బట్టి ఆయన ఆనందిస్తాం. అందరం కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం. ప్రేమ పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. అవును నాయన, స్తోత్రం. సర్వ సృష్టికర్త అయ్యా అయిన నీకు యేసయ్యా, వందనాలు. నీకు వందనాలు, దేవా నీకు స్తోత్రం. దినాన్ని, సమయాన్ని, సదాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దినదినము తండ్రి, క్షణక్షణము దేవా నీ రెక్కల నీడలో మనల్ని భద్రపరచుటకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన సమయానికి తండ్రి సంఘానికి నడిపించినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన మా పనుల్లో, మా ప్రయాణంలో నువ్వు తోడుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన నీకేమి చిరునామా మేము తీర్చుకోలేము కానీ తండ్రి మా కొరకు దేవా ప్రాణం పెట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ లోకంలో ఉన్న ఎన్నో ప్రేమలు తండ్రి వ్యర్థంగా తండ్రి నువ్వు చూపించే ప్రేమ తండ్రి లెక్కలేనంత ప్రేమ నాయన తండ్రి. నువ్వు నీ ప్రేమకై నీకే వేల కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు, బలపరుస్తున్నావు దేవా తండ్రి. నాయన సరైన మార్గం అందు తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఎక్కడ ఏ వాక్యంతో మాట్లాడాలి తండ్రి, ఏ వాక్యం కావాలి తండ్రి, అటు వాక్యం ద్వారా మాట్లాడే తండ్రి ప్రతి ఒక్క విశ్వాసం దేవా నువ్వు బలపరుస్తున్నావు దేవా. నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన తల్లిదండ్రులు చూపించుకున్న ప్రేమ కన్నా తండ్రి నీ ప్రేమ ఎంతో మధురమైన దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన అధికంగా ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతో మంది రోగులనైనా ముట్టున్నావు, స్వస్థపరుస్తున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఆత్మ సాయం లేని వాళ్ళకు దేవా ఆత్మ సాయం దయచేసిన తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన సంతానం లేని బిడ్డలకు నాయన సంతానాన్ని ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి. నాయన అనారోగ్యాలతో ఉన్నప్పుడు తండ్రి నాయన ముడుతున్నావు, స్వస్థపరుస్తున్నావు తండ్రి. నాయన నీ గాయముల వస్తుంది తండ్రి, తాకుతున్నావు తండ్రి, ముడుతున్నావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అవగినంత విశ్వాసముతో నాయన ప్రార్థిస్తానైనా నీకు తండ్రి నీ ప్రార్థన పట్టుకోవాలని దేవా ఈ మాటలు మాకు సెలవిచ్చినావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి నాయన మా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమకై తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి నాయన ఎక్కడ పడి ఉన్న మా జీవితాలని తండ్రి వెతికి రక్షించు గొప్ప రక్షణ ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక ప్రియులను దేవా నాయన నువ్వు నాయన మరి తండ్రి వాళ్ళని నడిపిస్తున్నందుకు దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధన అంతలో దేవా నువ్వు తోడుకుంటున్నావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన తండ్రి నాయన నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు దేవా. సంతానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి నాయన తోబుట్టును బట్టి నాయన ఇరుగు పొరుగు వారిని బట్టి సంఘంలో ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా అందరికి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు నా అక్కల అవసరం దేవా ప్రతి ఒక్కటి నువ్వు తీరుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రార్థనకు తండ్రి నాయన నువ్వు ప్రతిఫలం దయచేసినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఇచ్చిన స్తుతి ఆరాధన యేసయ్య బంగారు పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి ఆరాధించిన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ప్రేమ చేసుకుందాం. మన మధ్యలో ప్రబలికత్వం ఉంది, ముందుకు వస్తుంది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకుందాం. కూడా లేచి నిలబడతాము. Psalms chapter 103 from verse 1 to 11 చదువుకుందాం. మొదటి 11 వచనాలు చదువుకుందాం. అందరం కూడా అక్కడితో పాటు
గట్టిగా పలుకుదాము మరి దేవుడి మాటలను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున సమస్తము అంతమంతా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము వదలచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడేవారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషకు తన మార్గములను తెలియజేశాను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ రాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక అందరం కూడా కూర్చుందాం. మరి సమయంలో సాక్ష్యముల సమయము. మరి దేవుడు చేసిన మేలు పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే మరి మేము ముందుకు వచ్చి మీ యొక్క సాక్ష్యములు పంచుకోవాల్సిందిగా పెద్ద పనులు చేస్తూ ఉన్నాను. గత వారము దేవుడు చేసిన మేలు ఏమైనా ఉంటే పంచుకోవాల్సిందిగా, గత వారం కావచ్చు, గత మాసం కావచ్చు, ఏమైనా ఉంటే పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రేమ పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన తండ్రి, నాయన నువ్వు నా పట్ల చేసిన మేలకై నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి దేవ ఇతరులకు చెప్పుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకే నీకు వందనాలు తండ్రి. నా సాక్ష్యం జరుగుతారు అనేకులు దేవా సాక్ష్యం చెప్పులా ఉన్నా కూడా మీ కృపను సాయం దయచేయండి. నా సాక్ష్యంలో తండ్రి నేను ఏ ఒక్కటి నేను మర్చిపోకుండా చెప్పాలని కృప మీ సాయం నాకు దయచేయమని ఏసే బంగారు వాళ్ళ దగ్గర సమర్పించి అడిగి అనుకుంటున్నాను తండ్రి. దేవునికి వందనాలు, సమయం ఇచ్చిన గారికి వందనాలు, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి నాకు వందనాలు. నా పేరు చంద్రకళ. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, మీకు అంతా తెలుసు, ఆకాష్ ప్రకాష్. మరి ఫస్ట్ ఏమైందంటే ప్రకాష్కి కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది. ఖరాబ్ అయినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇంతకు ముందే పోయిన నెల కాకుండా 2 months కిందనే వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అయ్యి ఏమైందంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి ఏమన్నా అయితే. నేను ఫస్ట్గా దేవునికి ప్రార్థన చేసిన 2 days తగ్గుతుందని. అంటే కొంచెం బాగానే ఉన్నారు, ఆడుకుంటున్నట్టే ఉన్నారు, కానీ ఏం తింటలేరు, ప్లస్ ఇంకా వీక్ అయిపోతున్నారు అన్నమాట. నేను ఏమని ప్రార్థించుంటే, దేవుడా మరి నేను ఏదన్నా మరి నీకే కదా మొరబెడతామని నేను ఎవరు చెప్పుకొని బాధన్నా కూడా మరి నీతోనే కదా నేను మాట్లాడుతూ అన్నప్పుడు మరి దేవుడు అనేక రీతిగా బిడ్డలు ఇద్దరి మరి ఒకరంటే ఒకరికి ఇద్దరికి అనారోగ్యం వస్తుంది అన్నమాట. నాకేమో మళ్ళీ హాస్పిటల్ తీసుకోవాలి, షాప్ పనిచేయాలి, డాక్టర్లు 2 రోజులు ఉండాలి, ఇదంతా మళ్ళీ చాలా రిస్క్ కదా నాకు. ఎట్లా ఎందుకు దేవుడా మరి అని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు బిడ్డలు ఇద్దరిని మరి ముట్టాడు, స్వస్థత ఇచ్చాడు, మరి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి నా ఆశ ఏంటంటే మా తమ్ముడు ఎలా అయితే సేవ చేస్తాడో మరి నా కుమారులు కూడా ఇద్దరు అలాగనే సేవ చేయాలని నా ఆశ. మరి వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి. బిడ్డలు ఇంకా ఎదుగుతుండగా మరి దేవుని సన్నిధిలో ఇంకా ఎదుగులా ఉన్నా
నడిపించుకునేలాగా దేవుడు మరి వాళ్ళకి ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి ఇంకా మంచి జ్ఞానం ఇచ్చేలాగా మరి మా కుటుంబం అంతా మరి అందరం మరి కుటుంబం అంతా కలిసి మరి ప్రార్థిస్తే కుటుంబంలో ఏ కొలత ఉండదని ఆయన వాక్యం ద్వారా మనకు సెలవిచ్చింది. కాబట్టి మా కుటుంబంలో మేము ఎవరం తొట్టిల్లిపోకుండా ఎక్కడ తప్పిపోకుండా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించడానికి దేవుడు మా కృపనిచ్చినాడు. ఇంకా మా అత్త మామ ఊళ్ళో ఉంటారు, వాళ్ళు కూడా మరి మారుమనసు పొందలేదు, వాళ్ళ గురించి కూడా ప్రేయర్ చేయండి. మరి ముఖ్యంగా నా సాక్ష్యం ఏంటంటే మరి నాకు షాప్ ఉంది. మరి నేను ఏం చేస్తాను అంటే మంత్లీ 2 times 1 time మరి బేగం బజార్ మదీనా తిరిగి మరి నేను సామాన్ తెచ్చుకుంటుంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు అక్కడిక్కడ నాకు అంటే అనేక ప్రాబ్లమ్స్ ఎదురొస్తుంటాయి. మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా ఒక వెహికల్ ఏమైందంటే అది అన్న చూసుకోవట్లేదు, ఆయన ఇట్లా సిగ్నల్ దగ్గర దాటాలన్నమాట. రోడ్ దాటుతున్నాక అన్న చూసుకోకుండా సడన్గా వచ్చి బ్రేక్ వేసిన అనమాట. ఆ బ్రేక్ వేయకపోతే మరి ఇప్పుడు నా పరిస్థితి మరి ఎలా ఉంటుందో తెలియదు. మరి దేవుడు నన్ను కాచి కాపాడిండు. మరి రాకపోకల ప్రయాణం అంతా కూడా దేవుడు నాకు తోడు ఉన్నాడు. మరి నా వెహికల్కి ఏంటంటే నాకు స్కూటీ ఉంది, అది దానికి అసలు బ్రేక్లే లేవన్నమాట. ఆ బండి కొన్నప్పటి నుంచి కొంచెం నాకు అటు ఇటు తేడాగానే ఉంది. 2 సార్లు షోరూమ్కి దాన్ని నేను తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారంటే మేడం ఇది బాగానే ఉంది అని చెప్తున్నారు. కానీ నాకు అది నడిపించేటప్పుడు నేను ఆపినప్పుడు ఆ బండి ఆగట్లేదు, కొంచెం ముందుకే లాగుతుంది. ఇంకా నేను ఏం చేసిన అంటే ఇప్పుడు దాని సర్వీసింగ్ కూడా ఇవ్వాలని మరి అనుకుంటున్నా. మరి ఆ బండిలో నేను వెళ్తున్నప్పుడు ఆకపోకల ప్రయాణంలో మరి అనేక విషయంలో దేవుడు నాకు ఎన్నో మేలు చేసిండు. మరి మా అమ్మగారు కానీ మా నాన్నగారు మరి మా తమ్ముడు మా కుటుంబం అంతా మరి నాకు ఎప్పుడు తోడు ఉంటారు, సపోర్ట్ ఇస్తారు. దేవుడి కృపను బట్టి వాళ్ళు నాతో మంచిగా ఉంటుండ్రు. ఇంకా నా సాక్ష్యం ఏంటంటే నేను ఒక గృహం కొనాలని ఎన్ని రోజుల నుంచో మీకు చెప్తున్నాను కదా. మరి గృహ విషయంలో కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని నేను మా దేవుడి చిత్తం ఉంటే అది వస్తుందని నేను నాకు ఏదైనా దేవుడు ఏదైనా ఆయనకి ఇచ్చే ఇష్టం ఉంటే ఇస్తాడు. అది వచ్చేది ఉంటే వస్తుంది. అది గృహం ఉన్నా లేకుండా నాకేం బాధలేదు. కానీ ఈ లోకం ఉన్నప్పుడు మనకంటూ ఒక గృహం ఉండాలి కదా అనేసి నాకు ఒక ఆశ. మరి ఆ గృహం గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం నేను ముగిస్తున్నాను. మరి భర్త లేరు అక్కగారికి. 2012లో చనిపోయాడు ఆయన. అప్పటి నుండి కూడా మరి ఇప్పటి వరకు కూడా నిజంగా ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలన్నమాట. మీరు వింటున్నారు కదా, సాక్ష్యం వింటున్నారు కదా. అంటే మేము ఇంట్లో ఖర్చులకు అయితే నేను చూసుకుంటాను, కానీ పిల్లలు చదివించే విషయంలో కానీ తన ఖర్చుల విషయంలో కానీ షాప్ విషయంలో కానీ ప్రతి విషయంలో నిజంగా అంటే ఒక మనం మగవాళ్ళు ఎలాగైతే కష్టపడతామో వారికి ఏ మాత్రం కూడా అంటే తగ్గకుండా నేను ఇద్దరు పిల్లలు చదివించుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మరి అది కూడా ప్రైవేట్ స్కూల్లో మళ్ళీ జాయిన్ చేయడము మనకు తెలిసి ఇయర్లీ 60 ప్లేసే ఉంది ఇద్దరికి వెళ్ళి. ఒకరికి 40, ఒకరికి 38, ఆల్మోస్ట్ ఇద్దరికి వెళ్తే 80,000 సంవత్సరానికి కట్టాల్సి వస్తుంది. నిజంగా మరి నాకు ఛాన్సాలు హెల్ప్ చేస్తారు మనీ విషయంలో. నిజంగా ఆ డైరింగ్ అనేది నిజంగా చాలా మందికి ఉండదు. మనం ఎప్పుడైతే నిజంగా ఆశ కలిగి ఉంటామో దేవుడు మరి ముందుకు నడిపిస్తాడు. మంచి ఇల్లు తీసుకోవాలని ఆశ కలిగి ఉంది. కుమార్లకి ఇల్లు ఉండాలి. ఇప్పుడు కాకపోయినా వారి భవిష్యత్తులో అయినా వారికైనా సొంత ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో ఉండాలని ఆశ కలిగి ఉన్నారు. మరి ఆ విషయంలో ప్రార్థన చేయండి. మరి భర్త లేనప్పటికీ దేవుడు తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా ఉండి అనేక విషయాల్లో ఆయన కృప చూపిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అక్కడి సార్లు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ముందుకు పోవడానికి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు. ఇంకా పిల్లల యొక్క ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మరి గృహ విషయంలో కూడా చూసాము. మొన్న లాస్ట్ మంత్ కొన్ని ఇల్లు చూసాము, బట్ అమౌంట్ లేదు. అయినా చూస్తున్నాం. దేవుని చిత్తం అయితే తీసుకోవాలని ఆశ కలిగి ఉంది. పిల్లలకు ఒక ఆధారం అంటూ ఉంటుందా తన యొక్క ఆశ అనమాట. ఇప్పటి కాకుండా రేపటికైనా ఇప్పుడైతే మా ఇంట్లోనే ఉంది, మాతోనే ఉంది. నేను అమ్మని చెప్పట్లేదు, అంటే బాగానే ఉన్నాం. కానీ ఆమె ఆశ ఏంటంటే పిల్లలకంటూ ఒక ఇల్లు అనేది ఉండాలి. ఇప్పుడు మన రేట్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి తీసుకొని పెట్టుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశం అనమాట. నిజంగా ఆమె చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు మాకు. దేవుని మరి ఆమెకున్న ఆలోచనను బట్టి ఆ విధంగా దేవుడు నడిపిస్తాడు. ఆమె ఎవరికి భయపడదు మామూలుగా. అంటే అలాంటి మనసు అందరికీ ఉంటుందా? ఉండదు అనమాట. మేము గృహ తీసుకున్న విషయాల్లో కూడా ఆమె ఎంతగానో మాకు సహకరించింది. అయితే వద్దు అని నన్ను అనుకున్నాను. లేదు తీసుకోవాలి, మీకు ఇక్కడ ఇల్లు ఉండాలి, ఊర్లో ఉండలేదు మీరు అని మాకు చెప్పడము. ఆ విధంగా మరి గృహం తీసుకోవడం కూడా జరిగింది. మరి దేవుని కృపను బట్టి అనేక విషయాలు దేవుడు ఆలోచనిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అంటే సింగిల్ డెసిషన్ ఎప్పుడు తీసుకోం మేము ఇంట్లో. ఒక్క డెసిషన్ ఎప్పుడు అందరూ ఓకే అయితేనే అది ఏమవుతుంది, ముందుకు వెళ్తుంది అనమాట. అందరూ ఓకే అయితేనే దాన్ని ముందుకు తీసుకెళ్తాం.
లేదా ఏ ఒక్కరు యాక్సెప్ట్ చేయకుండా ఆఖరి కాకుంటే దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళామన్నమాట. మరి ఆ విధంగా దేవుడి గృహంలో అటు కృపనిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందరి బట్టి కూడా ఆ దేవుడికి వందనాలు. మరి సమయంలో ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం దేవుడు చేసిన మేలు పంచుకునే వారికి ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి పంచుకోవాల్సిందిగా పొరపాటు మనం చేస్తూ ఉన్నాను. సాక్ష్యం ఏంటంటే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డము ఆయన చేసిన కృప, ఆయన చేసిన మేలు. నిన్నటి దినం నుంచి కొంచెం హెల్త్ కొంచెం బాగాలేదు. హెల్త్ బాగాలేకపోవడం మామూలు విషయమే, కానీ నాకేంటంటే సండే ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. ముఖ్యంగా హెల్త్ విషయంలోనే చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయినప్పటికీ నిన్న సాయంత్రం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేసేసి వచ్చి మళ్ళీ సాయంత్రం కూడా సాయంత్రం రాలేనేమో అనిపించింది, అసలు ఉదయం ఇంకా అసలు రాలేనేమో అనిపించింది. కానీ దేవుడి దగ్గర మొరపెట్టాను. అలా ప్రతి దేవుడి సన్నిధికి వెళ్ళే టైంలోనే ఏదో ఒకటి ఎదురొస్తూ ఉందంటే ఖచ్చితంగా నేను జయించాల్సిందే అని చెప్పేసి మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని మరి నిన్న సాయంత్రము వచ్చాను. అలాగే మరి ఈ దినం ఇలా కూడా నిలబడి ఆయన ఆరాధించడానికి, అలాగే ఆయన సన్నిధిలో మీతో కలిసి సంఘంగా మనం ఎప్పుడు ప్రతిదినం కూడా మేము బైబిల్ స్టడీ ఉంటూనే ఉంటుంది, రోజు ఉంటుంది. మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటాం, కావాల్సినప్పుడు ప్రేయర్ చేసుకుంటాం. కానీ సంఘంగా ఫిజికల్గా అందరూ కలిసి ఆరాధించడమే దేవుడు కోరుకున్నది కూడా. ఆ సంఘం కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆ సంఘంగా ఆరాధించడమే క్రమం కాబట్టి దానికోసము మరి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి అలాంటి కృప దేవుడు నాకు ఇచ్చి నడిపించినందుకే ఆయన సాక్షిగా మీ ముందు నిలబడతా ఉన్నాను. దేవుడి సాక్షిని దీవించి ఆశీర్వదించగలగాలి. థ్యాంక్ యూ అక్క. దేవుడు మనకి జీవించి మంచి ఆరోగ్యం దయచేది కాక. అంటే చాలా మటుకు మనకి సంఘానికి వస్తుంటే చాలా పనులు అడ్డొస్తూ ఉంటాయి. చాలాసార్లు నాకు కూడా అలానే, మనకు కూడా అలానే జరుగుతూ ఉంటుంది. మరి ఏది ఏమైనప్పటికీ అలాగే ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే నా బలం, నా ఆస్తి, నా ఐశ్వర్యం, నా సంపద కాదు, ఏది కూడా కాదు, కేవలం దేవుని యొక్క కృప. అంతే కదా. మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, ఆస్తిని బట్టి మనం దాన్ని ఆరోగ్యాన్ని సంపాదించుకోలేము. మరి ఏది ఏమైనప్పటికీ మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నిజంగా ఇందాక చదువుకున్నాం కదా, దావీదు అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారం తీరేప్పుడు మనం ఏం చేద్దాం మరొకడు. నేను కూడా వస్తూ ఉన్నప్పుడు ట్విట్టీలో ప్రమాదం తప్పింది అనమాట. ట్విట్టీలో నైట్ టైం వస్తున్నాం, ప్రేయర్కి వస్తున్నాం. లాస్ట్ వీక్ అప్పుడు నేను మెన్షన్ చేశాను. సడన్గా అయిపోయింది. అది ఎలా అయిపోయిందో, ఇలా వ్యాన్ వస్తుంది ముందు నుంచి, చీకటి ఉంది కదా అక్కడ, ప్రాంతం అంతా చీకటి ఉంది. ఇక్కడ మధ్యలో కాలనీ నుండి వస్తున్నాము. ఇలా జస్ట్ ఇలా 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 వచ్చి ఇలా అయిపోయింది అనమాట. ఇలా వచ్చి ఇలా అయిపోయింది. సో పొరపాటున ఏమైపోయింది, సేఫ్ అయిపోయాం. నిజంగా దేవుని యొక్క దూతలు మనకు తోడుగా ఉండే అవి దూతలు ఏంటి మనల్ని కాపాడుతూ ఉన్నాయి. దూతలు నిజంగా మనం అనుకుంటాము, లేదు నా వల్ల మనది ఏది అంత తుస్సు, అంత జీరో, ఏమీ లేదు. ఏమైనా ఉన్నదంటే ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన కనికరం, ఆయన ఇచ్చిన దయ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో సండే స్కూల్ మన మధ్యలో ఉన్నారు. మొదటిగా ఆకాశం ముందుకు వచ్చి సండే స్కూల్ మెసేజ్ మనకు వినిపిస్తాడు. త్వరగా ఫాస్ట్ కావాలి. ప్రార్థన చేసుకున్నాం. రేపు మన తండ్రి ఆకాశానికి